అందరికీ నమస్కారం, శుభ సాయంత్రం. నా పేరు శ్రీనివాస్ రెడ్డి కొమ్మారెడ్డి. నీట్ ప్రశ్నపత్రం లీక్ అయింది, పరీక్ష రద్దయింది. నెలల తరబడి నిద్రలేని రాత్రుల్లో కళల్ని అక్షరాలుగా మలిచిన ఆశలు ఒక్క క్షణంలో మబ్బుల్లా చెదిరిపోయాయి. నిరాశ నిశ్శబ్దంగా గుండెలను తాకగా మనసులు మౌనంగా ముక్కలయ్యాయి. కొన్ని జీవితాలు కన్నీటి తీరాలకు చేరాయి, కొన్ని విషాదాలు సమాజాన్ని నిశ్శబ్దంగా కుదిపేశాయి. ఆ నిశ్శబ్దంపై లేచిన కొన్నే గొంతు కలిపిన కొన్ని సామాజిక హృదయాలు. ప్రశ్నలు వీధుల్లోకి వచ్చాయి, నిజాలు వెలుగులోకి వచ్చాయి. పోరాటమై పలికిన ప్రతి నినాదం బాధ్యులపై చర్యలై ప్రతిధ్వనించింది. ఒక మంత్రి పదవి పోయింది, కొంతమంది అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇది ముగింపా? కాదు, ఇది ఒక హెచ్చరిక మాత్రమే. తప్పు చేసిన వాడికి శిక్ష పడటం వ్యవస్థకు మొదటి మెట్టు మాత్రమే. మళ్ళీ తప్పు జరగకుండా చేయడమే నిజమైన విజయం. నిన్న రైతు సమస్య, ఈరోజు నీట్ పరీక్ష, రేపు మహిళ భద్రత, మరో రోజు ప్రకృతి విధ్వంసం. సమస్యలు మారుతుంటాయి, కానీ స్పందన మారకూడదు. ఒక ప్రాంతం కోసం మాత్రమే కాదు, ఒక వర్గం కోసం మాత్రమే కాదు, ఒక పార్టీ పిలిచిందని కాదు. హృదయం స్పందిస్తే కలిసి నడిచే భారతం కావాలి. ప్రతి అన్యాయానికి ప్రతి ఒక్కరి స్వరం తోడైతే ఏ ఉద్యమానికి రంగులు అంటవు. ప్రతి పౌరుడు స్పందిస్తే ఈ నినాదం వెనక ఎవరు అనే అనుమానం పుట్టదు. అప్పుడు నినాదాలకు రాజకీయాల నీడ ఉండదు, నిజానికి మాత్రమే వెలుగు ఉంటుంది. దేశమంతా ఒక్కటై నిలబడితే అధికారానికి బాధ్యత పెరుగుతుంది, అవినీతికి దారి మూసుకుపోతుంది, నిజాయితీకి బలం చేకూరుతుంది. వ్యక్తుల మార్పు కాదు, వ్యవస్థ మారాలి. శిక్షలు కాదు, శాశ్వత పరిష్కారాలు రావాలి. ఒక ఉద్యమం గెలవటం అంటే ఒక దేశం మేల్కొనటం గొప్పది. ప్రతి సమస్య వాళ్ళది కాదు, మనది అనే రోజు వచ్చినప్పుడు ప్రతి విద్యార్థి కళ సురక్షితం అవుతుంది, ప్రతి పౌరుడి నమ్మకం నిలబడుతుంది, ప్రతి నినాదం దేశ స్వరం అవుతుంది. అప్పుడు భారతం కేవలం ఒక దేశం కాదు, ఒకటిగా స్పందించే మహా చైతన్యవంతం అవుతుంది. థ్యాంక్ యూ.